నవనిర్మాణ్ ఫౌండేషన్ వారు ఏరువాక పౌర్ణమి అనే ఒక ప్రోగ్రాంతో, ఒక మంచి ప్రోగ్రాంతో, జనరల్గా ఇంత చిన్న ఏజ్లో రైతుల సాధక బాధకాలు ఏంటి, రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు, వాళ్ళకి ఏం చేస్తే దేశం బాగుపడుతుంది, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు బాధపడితే దేశానికే అరిష్టం. మనం చూసాము, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో, ఎన్ని విధాల గిట్టుబాటు కూడా కాకుండా రైతులు ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారనేది మనం చూసాము. ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, పొలిటికల్ ప్రోగ్రాం కాదు. అయినప్పటికీ రైతుల ఆత్మహత్యల మీద ఎన్నోసార్లు పొలిటికల్గా నేను ఉన్నాను కాబట్టి ఎన్నోసార్లు ధర్నాలు చేయడం కూడా జరిగింది. గవర్నమెంట్ దృష్టికి రైతుల్ని మనం కాపాడాలి, రైతు ఎట్టి పరిస్థితుల్లోని బాధలకి లోనవ్వకూడదు, విత్తనాలు లేక, ఎరువులు లేక, వర్షాలు రాక, వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు కాక ఎంతోమంది రైతులు చనిపోవడం మనం అందరం చూసాం. అది చాలా బాధాకరం. ఏ గవర్నమెంట్ అయినా కూడా, ఏదైనా కానివ్వండి, ప్రభుత్వం అనేవాళ్ళు మొట్టమొదట సంతకం పెట్టవలసింది రైతాంగానికి. నేను ఒక చిన్న కుగ్రామంలో పెరిగాను. రైతుల బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. మా నాన్నగారు విలేజ్ నుంచి బియ్యం బస్తాలు హైదరాబాద్కి తీసుకొని వచ్చి, అప్పట్లోని రోషయ్య గారి ఎమ్మెల్యే రోషయ్య గారింటికి, కేశవరావు గారింటికి, వెంకటస్వామి గారింటికి, టి అంజయ్ గారు అప్పట్లో మినిస్టర్, సీఎంగా ఉన్నారు కొద్ది రోజులు, ఆయన ఇంటికి, అలా చాలామందికి బియ్యం బస్తాలు నాన్నగారు ఇంటింటికి వెళ్ళి వేసేవారు. అలా నా ప్రయాణం ఈరోజు ఒక నటిగా మీ అందరి ముందు నిలబెట్టింది. రైతులు ఎంత కష్టపడతారనేది నాకు తెలుసు. మనం సూపర్ మార్కెట్కి వెళితే టమాటోలో కిలో 100 రూపాయలని వాడు అక్కడ టేప్ అంటించినా, బిల్లు పెట్టినా సైలెంట్ గా వెళ్ళి కొంటాం. ఇదే రోడ్డు మీద ఒక ముసలి దంపతులు కూర్చొని 60 రూపాయల కిలో అన్నా 40 రూపాయలు ఇస్తాము అంటాం. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీకు తెలుసో లేదో, నేను ఎప్పుడు సూపర్ మార్కెట్లో కూరగాయలు కొనను. వెళితే రైతు బజారు లేదా చిన్న చిన్న కూరగాయల షాపులు ఉంటాయి. ఆ కూరగాయల షాపులకు వెళ్ళి వాళ్ళు ఏ బిల్లు వేసినా ఏమీ మాట్లాడకుండా వాళ్ళ దగ్గరే నేను కొంటాను. ఎందుకు అంటే ఎయిర్ కండిషన్లో కూర్చొని అమ్మే వాళ్ళకి, మండు టెండలో కూర్చొని అమ్మే వాళ్ళకి చాలా తేడా ఉంది. అలాగే ఏది కొన్నా సరే, ఒక పండు కొనాలన్నా, ఒక అరటి పండు అయినా, ఒక యాపిల్ అయినా వెళ్ళి మనము బండి, ట్రైసైకిల్ బండి లేదా 4 చక్రాల బండి పెట్టుకొని రోడ్డు మీద ఎండలో ఉంటారు, వారిని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ దగ్గర బేరం ఆడకండి. 5 రూపాయలు ఎక్కువైనా కూడా కొనండి, వాళ్ళ కష్టాన్ని గుర్తించి. ఈరోజు రాంబాబు గారు ఏ 70 ఏళ్ళు 60 ఏళ్ళు అయితే మనము ఒప్పుకోవచ్చు. అంత చిన్న వయసులో రైతులకి సాయపడాలి, రైతాంగానికి ఏం కావాలో అది నేనుండి ముందు నడపాలి అనేది ఒకటి. ఇంకొకటి, అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ రైతులకి ఇవ్వడము అనేది హర్షించదగ్గ విషయం. సినిమా, టీవీలు, సినిమా వాళ్ళు ఇంకోటి ఎన్నో రకాల అవార్డ్స్ మనం అందరం చూసాము. ఒక రైతాంగానికి అవార్డులు ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అందుకోసమే నేను వెంటనే షాక్ అయ్యాను. ఇద్దరు, రాంబాబు గారు, జ్యోతి గారు ఇంటికి వచ్చి చెప్పినప్పుడు, ఆ ఏరువాక అనే పేరే ఎక్కడో మన గుండెలకి తాకుతోంది. ఆ పేరు బంగారం లాంటి ఒక మంచి పేరు, ఆ ఏరువాక అని. కాబట్టి ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చెయ్యాలి నవనిర్మాణ ఫౌండేషన్లో. తప్పకుండా నేను ఒక రైతు బిడ్డను కాబట్టి మీతో ఏది నా వల్ల అవుతుందో తప్పకుండా మీతో పాటు నేను అని మీ అందరి ముందు చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. తప్పకుండా రాంబాబు గారు ఫలానాది మనం చెయ్యాలి అని కనుక ఆయన అడిగితే తప్పకుండా నేను ముందుంటాను. ఇంకా ఎంతోమంది రైతులకి ఎటువంటి సాయం ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళాలి.
ఈ రోజు నేను చెప్పదలుచుకున్నదంటే ఏ రైతు కూడా దయచేసి మీరందరూ ఉన్నారు, మీరందరూ రైతులు, ఎప్పుడూ కూడా నిస్పృహకి గురి కాకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. భగవంతుడు మనకిచ్చింది ఒకే ఒక్క జీవితం, పర్వాలేదు కష్టపడి మళ్ళీ మనం పైకి రావాలని కోరుకుందాం తప్ప ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. మేమంతా ఉన్నాము, ఏదున్నా గవర్నమెంట్తో కూడా మేము ఫైట్ చేసి రైతులకి గిట్టుబాటు ధర రావాలి, వచ్చేలాగా చూసే బాధ్యత కూడా మా మీద ఉంది.